యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రభువు సహకారిని అనుగ్రహించారు. ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు సహోదరులు ఆరోగ్యరాజు గారు, శ్రీమతి నీలావతి గారు, కుమారుడు ఆకాష్ కిరణ్, కుమార్తె నాన్సీ కిరణ్ సహకారం ఇస్తున్నారు. ఆరోగ్యరాజు గారు, నీలావతి గారు యేసే పరిష్కారం ట్రాన్స్మిషన్స్కు రెగ్యులర్ సపోర్టర్స్. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించమని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను బలపరచండి. ఆరోగ్యరాజు గారు, నీలావతి గారు, ఆకాష్ కిరణ్, నాన్సీ కిరణ్ గారు సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని దీవించండి. నేటి వాక్య ధ్యానం వింటున్న ప్రతి ఒక్కరికి మేలు, హెచ్చరిక కలుగునట్లు దయచేయండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. అన్యజనులను గూర్చి ఇర్మియా ప్రవచిస్తున్న ప్రవచనాలు ప్రారంభమవుతున్నాయి. వరుసగా చదువుకుందాం. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అన్యజనులు అనగా ఎవరు? బైబిల్లో అన్యజనులు, జెంటైల్ పీపుల్, అన్యజనులు, హీదెన్ పీపుల్ అంటే ఎవరు? అదర్ దాన్ జూయిష్ పీపుల్ ఆర్ కాల్డ్ జెంటైల్. యూదులు స్వజనులు అని పిలువబడ్డారు. ఇజ్రాయేలీయులు స్వజనులు అని పిలువబడ్డారు. ఇశ్రాయేలీయులు కాని వారందరూ అన్యజనులే. ఇశ్రాయేలీయులు కాని వారందరూ అన్యజనులే. ఇప్పుడైతే క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడిన నిబంధనా జనులు స్వజనులు, మిగిలిన వారందరూ అన్యజనులే. అర్థమవుతుందా? న్యూ టెస్టిమెంట్లో అన్యజనులు అనే పదం లేదు. విశ్వాసి, అవిశ్వాసి. స్వజనులు, అన్యజనులు అనే పదం న్యూ టెస్టిమెంట్ది కాదు. అన్వయించుకుంటాం కాబట్టి నేను ఇచ్చిన వివరణ. అన్వయింపే తప్ప స్వజనులు, అన్యజనులు అనేది విశ్వాసులు, అవిశ్వాసులు న్యూ టెస్టిమెంట్లో. ఓల్డ్ టెస్టిమెంట్లో స్వజనులు, అన్యజనులు. స్వజనులు నిబంధనాజనులు, అన్యజనులు నిబంధనలో లేనివారు. మోషే ద్వారా దేవుడు నిబంధన చేశాడు, అదే పాత నిబంధన. 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. రక్తాన్ని, జంతు రక్తాన్ని ప్రోక్షించి ప్రత్యక్ష గుడారంలో ఈ నిబంధనను స్థిరపరిచాడు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యన ఒడంబడిక పాత నిబంధన. దీని క్రిందకు రానివారు అన్యజనులు. స్వజనులకు గురుతు సున్నతి. స్వజనులకు సున్నతి గురుతు.
అన్యజనులు సున్నతి పొందరు, ఇశ్రాయేలీయులు యూదులు సున్నతి పొందేవారు. అది వీరిద్దరికీ ఉన్న వ్యత్యాసం. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో నివసించారు, అన్యజనులు ఎక్కడైనా ఉండేవారే, వారికి ఇబ్బంది లేదు. యూదులు ఇశ్రాయేలీయులు మాత్రం కనాను దేశంలో, యెరూషలేములో, కనాను ప్రాంతంలో నివసించాలి. అదే దేవుడు వారికి ఇచ్చిన స్థలం. కనుక అన్యజనులను గూర్చి అంటే ఇతర ప్రాంతాలలో ఉన్న నిబంధన లేనటువంటి రాజ్యములను గూర్చి దేవుడు సెలవిస్తున్నాడు. అంటే అన్బిలీవర్స్ అని కూడా మనం అర్థం చేసుకొనవచ్చును. అన్బిలీవర్స్, అవిశ్వాసులు అని కూడా అర్థం. 46వ అధ్యాయంలో ఐగుప్తు దేశాన్ని గుర్చిన మాట మాట్లాడుతున్నాడు. దేశాన్ని ఇక్కడ కుమారి అని పిలుస్తూ మాట్లాడుతున్నాడు. ఐగుప్తు కుమారి, ఐగుప్తు కన్యక అని పిలుస్తాడు ఈ అధ్యాయంలో. సియోను కుమారి అంటాడంటే స్త్రీలింగంలో పిలిచాడు దేశాన్ని పిలిచినప్పుడు దేవుడు. కనుక ఈ ఐగుప్తు దేశాన్ని గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు? ఐగుప్తుని గురించి బైబిల్లో చాలా హిస్టరీ ఉంది. నిర్గమకాండంలో ఫరో యొక్క కఠినమైనటువంటి చర్యలు కనిపిస్తాయి. ఆదికాండం 35 తరువాత ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళినది మొదలు. దాని చరిత్ర బైబిల్ అంతా కూడా చెబుతూ వచ్చింది. ఐగుప్తీయులు విగ్రహారాధికులు, ఐగుప్తీయులు దేవుని ప్రజలను ఒకప్పుడు చెరలోనికి తీసుకున్నవారు. ఇమ్మోరల్ పీపుల్, అడల్ట్రస్ పీపుల్, ఐడోలటరీ, విగ్రహారాధన, వ్యభిచారము, అవినీతి, ఇటువంటి వాటికి పేరు. అయితే సెక్యులర్గా ఈజిప్షియన్ గ్రేట్ కల్చర్ సెక్యులర్గా మనం చూస్తున్నప్పుడు స్పిరిచువల్గా పతనం అయింది, కానీ భౌతికంగా చాలా గొప్ప దేశం. ఐగుప్తు ఈజిప్షియన్ హార్సెస్ చాలా బలమైనవి, ఐగుప్తు గుర్రాలు, ఐగుప్తు రథాలు, ఐగుప్తు నాగరికత, ఐగుప్తు కట్టడాలు. ఇట్ సింబలైజెస్ ద హోల్ అన్బిలీవర్స్ వరల్డ్ ఇన్ న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనలో అవిశ్వాస గుంపుకు చక్కటి మాదిరి ఉదాహరణ ఐగుప్తు దేశం. ఐగుప్తు విచ్చలవిడితనం, ఐగుప్తులో ధనాపేక్ష. కనుక ఈ ఐగుప్తును గురించి మాట్లాడుతున్నది ఈనాడు అన్వయింపులో మనం ఆధ్యాత్మిక పతనావస్థలో ఉండి భౌతికమైన ఉన్నత స్థాయిలో గౌరవం, పదవులు, ఆధిపత్యం, అధికారాలు, సంపన్నత కలిగిన వారిని గుర్చిన, అవిశ్వాసులైన వారిని గుర్చిన ఒక విధమైన తీర్పుగా దీన్ని మనం చదువుకోవచ్చు. యోషియా కుమారుడు యూదారాజైన యెహోయాకీము ఏలుబడి 4వ సంవత్సరమున నెబ్కద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గుర్చిన మాట. ఫరో నెకో అంటే కింగ్ ఆఫ్ ఈజిప్ట్. ఇతని యొక్క సేనను గుర్చి, దండును గుర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు ఐగుప్తును జయించాడు. నెబుకద్నెజరు ఐగుప్తును మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలను జయించాడు. వాటిలో అష్షూరు కూడా ఉంది. అష్షూరుకు క్రీస్తు పూర్వం 722లో 10 గోత్రాలకు చెందిన ఉత్తర రాజ్యం ఇజ్రాయేలు చెరకు వెళ్ళారు. నెబుకద్నెజరు వారిని జయించి తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు.
క్రీస్తు పూర్వం 600లో నెబుకద్నెజరు యూదా వారి మీద దండెత్తిన తర్వాత కొందరు ఐగుప్తుకు వెళ్ళారు యూదుల్లో. కాబట్టి ఐగుప్తును జయించడం చేత అక్కడున్న వారిని కూడా సంహరించాడు. ఆ కండిషన్స్లో చెబుతున్నాడు, డాలును కేడెమును సిద్ధపరచుకొని యుద్ధానికి రండి. ఛాలెంజింగ్ ద ఎనిమీ. ఏం సిద్ధం చేసుకోమంటున్నాడు? డాలును కేడెమును. ప్రిపేర్ బక్లర్ అండ్ షీల్డ్ అండ్ అడ్వాన్స్ ఫర్ బ్యాటిల్. యుద్ధానికి రండి అన్నాడు. రౌతులను కట్టండి, గుర్రాలను కట్టండి, రౌతులకు కవచాలు తొడగండి, ఎక్కుపెట్టండి, శిరస్త్రాణాలు ధరించుకోండి, ఈటలకు పదును పెట్టండి, కవచాలు వేసుకోండి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోతున్నారు, వెనక తీస్తున్నారు. వారి బలాఢ్యులు అపజయం పొందుతున్నారు, తిరుగు చోటకు వేగంగా పారిపోతున్నారు. ఎటు చూచిన భయమే. ఇదే యెహోవా వాక్కు. ఎన్ని ధరించుకున్నా కూడాను వారు పారిపోతున్నారు, వారికి అపజయం కలుగుతుంది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, ప్రొవిజన్ ఉంటే చాలండి అనుకుంటాం. కొందరు అంటారు కదా, డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుందని. అదే ప్రొవిజన్ ఉంటే చాలు అనుకుంటారు. ఆ డబ్బు ఉంటే ఎవడైనా చేస్తాడండి అంటారు. మరి చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు చాలా కార్యాలు చేయలేకపోతున్నారు. ఇక్కడ ఐగుప్తీయులకు కవచాలున్నాయి, డాళ్ళున్నాయి, కేడాలున్నాయి, గుర్రవలున్నాయి, రౌతులున్నారు, శిరస్త్రాణాలున్నారు, ఈటలున్నాయి, కవచములున్నాయి. కానీ ఏమీ లేదు అంటే గాడ్స్ హెల్ప్ లేదు, దేవుని సహాయమే లేదు. దేవుని సహాయం లేకుండా ఎన్నుంటే ఏం ప్రయోజనం? మనుషులు ఈ సత్యాన్ని గుర్తెరగాలి. చాలాసార్లు మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, కనిపిస్తున్న వాటిని ఆధారం చేసుకుంటారు. కానీ ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాడు, దేవుడు. హీ ఈజ్ నాట్ విజిబుల్. భౌతిక నేత్రాన్ని కనపడేవాడు కాడు. కానీ ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళాలంటే భౌతిక నేత్రానికి కనపడేటువంటి ఆయుధాలను ఆశ్రయిస్తాడు. కానీ అంతకు మించి అంతరంగంలో ఉండవలసినటువంటి విశ్వాసము, ఆత్మస్థైర్యము, ధైర్యము, వీటిని ఎవరిస్తారు? AK-47 ఉంటే సరిపోతుందా? ఎదట వాడి దగ్గర కూడా ఉంటుంది వెపన్. వాడు కాల్చినప్పుడు ఎట్లా తప్పించుకుంటావు? కాబట్టి ఆయుధాలు విజయాన్ని ఇవ్వలేవు, ఆయుధాలు జయాన్ని ఇవ్వలేవు, ఆయుధాలు ఆశ్రయింపదగినవి కాదు. దేవుడు ఆశ్రయింపదగినవాడు. ఇది తెలుసుకోవాల్సింది మనం. త్వరగా పరిగెత్తేవారు పారిపోలేకపోతున్నారు, బలాఢ్యులు తప్పించుకోలేకపోతున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీస్ నదీ తీరమంద వారు తొట్టిల్లి పడిపోతూ ఉన్నారు. రెండు గుంపులు, ఒకటి త్వరగా పరిగెత్తేవారు, రెండు బలాఢ్యులు. త్వరగా పరిగెత్తేవాడు సాధారణంగా పారిపోవాలి, పారిపోతే ఈజీగా పారిపోతాడు. కానీ వాడు పారిపోలేకపోతున్నాడట. ఏమిటిది? త్వరగా 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 పరిగెత్తగల వడి కలిగిన వారు, వేగం కలిగిన వారు పారిపోలేకపోతున్నారు. బలం కలిగిన వారు తప్పించుకోలేకపోతున్నారు. బలము అక్కరకు రాదు, నీ వేగము అక్కరకు రాదు. ఇది పాఠం. తప్పించుకోలేక తొట్టిల్లిపోతున్నారు. హూ డిపెండ్స్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్ దే విల్ సర్టన్లీ ఫెయిల్. ఇదే పాఠం ఇందులో. ఐగుప్తు తన బలం మీద ఆధారపడింది, ఫెయిల్ అయిపోయింది. తన శక్తి మీద ఆధారపడితే ఫెయిల్ అయిపోయింది. 7వ వచనం, నైలు నది ప్రవాహం వలె వచ్చు ఇతడెవడు, ఇతని జలములు నదుల వలె ప్రవహిస్తున్నాయి. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహిస్తున్నది. దాని జలములు తొణకున్నట్లు అది వస్తోంది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనం చేసేదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి,
డాళ్ళు పట్టుకుని కూషీలు, పూతీయులు, విలుకాండైన లూదీయులు బయలుదేరాలి. 7వ వచనం నుండి చూస్తున్నప్పుడు నైలు నది వేగానికి చిహ్నం, ఐగుప్తు సేనలు కూడా వేగానికి చిహ్నం. నిర్గమాకాండంలో ఐగుప్తు సేనలు తరుముతుంటే ఇశ్రాయేలు జనం కలవరపడిపోయారు, ఏడ్చారు, భయపడ్డారు, గొల్లుమన్నారు. వారి వేగం అంత భయంకరంగా ఉంటుంది. ముంచుకుంటూ పోతున్నట్టుగా వస్తున్నాడు. గుర్రారా ఎగురుడి, గుర్రాలు ఎందుకు ఎగురుతాయి అంటే రెక్కలు కలిగిన పక్షి వెళ్ళినంతటి వేగంగా భూమి మీద ఒక మనిషిని అడవలేడు. కానీ ఎగురుడి, గుర్రములు పరిగెత్తిన దాన్ని ఒకటి ఆలోచించండి, ఎగరటం అంటే ఎత్తైన స్థలాలలో గుర్రాలు ఎగురుతాయా? గుర్రములు పరిగెడతాయి. కానీ ఇక్కడ ఎగురుడి అన్నాడు అంటే అసాధారణంగా వర్ణిస్తున్నాడు. అంటే మానవులు ఊహించిన దానికంటే తమకున్న శౌర్యము, బలము, వేగము అధికం. అయినా సరే ప్రభువు పగదీర్చే దినం వచ్చేసింది. ఆయన తన శత్రువులకు ప్రతిదండం చేస్తాడు. ఖడ్గము కడుపారా తినునంటే ఖడ్గం చాలామందిని చంపేస్తుంది అని అర్థం. యెహోవా బలి జరిగించబోతున్నాడు, అన్య జనాంగాన్ని బలిగా అర్పించేస్తున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకో, విస్తారమైన ఔషధములు తెచ్చుకున్నట్టు వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. గుగ్గిలము కూడాను వన్ కైండ్ ఆఫ్ పెయిన్ కిల్లర్, బామ్ అంటాను చూశారు, ఇప్పుడు పెయిన్ బామ్, దాని గుగ్గిలాన్ని బామ్ అనే అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో టేక్ బామ్ అన్నాడు, BALM. అమృతాంజనం పెయిన్ బామ్ అంటే పెయిన్ నివారణ, నొప్పి నివారణ. గుగ్గిలం అలాంటిది. ఔషధాలు ఎందుకు, నీకు చికిత్స కలుగుతుంది అన్నాడు. చికిత్స దొరకదు, ఐగుప్తు కుమారికి చికిత్స దొరకదు, వ్యాధి చేత చావే. అంటే దాని అర్థం ఏంటంటే నీ బాధకు నివారణ లేదు, బాధతోటే నీవు మరణిస్తావు. అది అక్కడ. నీకు సిగ్గు కలిగిన సంగతి జనాలకు వినబడింది, నీ రోదన ధ్వని దేశమంతా వినబడింది. బలాఢ్యులను తగిలి కూలిపోతున్నారు, ఒకరి మీద ఒకటి పడి అందరు దస్తున్నారు. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయడం గురించిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియచేయుడి, మిగ్దోలులో ప్రకటించుడి, నోపులోను తపహనేసులోను ప్రకటన చేయుడి. ఏమిటనగా ఖడ్గము మీ చుట్టూ ఉన్న ప్రదేశాలు మింగేస్తోంది, మీరు లేచి ధైర్యము తెచ్చుకునండి. నీలో బలవంతులైన వారేళ తుడుపు పెట్టబడుతున్నారు, యెహోవా వారిని తోలేస్తున్నాడు కనుక వారు నిలబడలేకున్నారు. ఆయన అనేకులను తొట్టెలు చేస్తున్నాడు, వారు ఒకరి మీద ఒకడు కూల్తూ లెండి, క్రూరమైన ఖడ్గం తప్పించుకుందాం రండి, మన స్వజనుల యొద్దకు మన జన్మభూమికి వెళుదాం రండి అని వారు చెప్పుకుంటారు. ఫరో యుక్త సమయం పోగొట్టుకునేవాడని, ఒట్టి ధ్వని మాత్రమే చేయువాడని వారు అచ్చట చాటించారు. పర్వతములలో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో, నా జీవము తోడు అతడు అట్టివాడై వచ్చును, రాజును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు ఇదే. నెబుకద్నెజరు ఇర్మియా చెబుతున్నాడు, నెబుకద్నెజరు ఐగుప్తు మీద పడినప్పుడు ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుందట? బలవంతులైన వారు తుడుపు పెట్టుకుపోతారు, ఐగుప్తీయులు తోలివేయబడుతున్నారు, తొట్టెళ్ళిపోతున్నారు, ఒకడి మీద ఒకటి పడి చచ్చిపోతున్నారు. ఐగుప్తు రాజు యుక్త సమయం పోగొట్టుకున్నాడు, అది ఉత్తి ధ్వనే, దానివల్ల ఉపయోగం లేదన్నాడు. ఊరికే మాటలే తప్ప రాజు చేతలవాడు కాదనేది తేలుతుందన్నాడు. ఐగుప్తు రాజు ఫరో మాటలవాడా? చరిత్రలో అంతటి ఘనమైన రాజు కనపడ్డు కదా, కానీ నెబుకద్నెజరు బలం ముందు ఐగుప్తు రాజు తల ఉంచే పరిస్థితి వస్తుందన్నాడు. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును, ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధం చేసుకోండి. లీవ్ దట్ కంట్రీ, ప్రయాణానికి కావలసినవి సిద్ధం చేసుకోండి, వెళ్ళిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. అన్యజనులకు సందేశం ఇస్తున్నాడు, ఖడ్గం మీద పడుతోంది,
శత్రువు సంహారకుడి మీద పడుతున్నాడు, పారిపోవటానికి సిద్ధం కమ్మన్నాడు. ఇవాళ కూడాను పేతురు తన పత్రికలో వ్రాశారు, అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదుగుచూ తిరుగులాడుతున్నాడు. అపవాది ఎవరిని మృంగాలా అని తిరుగుతున్నాడు, కనుక జాగ్రత్తగా ఉండమన్నాడు పేతురు గారు. ఆనాడు నెబుకద్నెజరు ఐగుప్తు మీద పడినట్టు ఈనాడు అపవాది అవిశ్వాసుల మీద పడుతున్నాడు, వారిని నాశనం వైపు తీసుకుపోతున్నాడు, ప్రభువు చెంతకు రాకుండా చేస్తున్నాడు, ప్రభువును అంగీకరించకుండా చేస్తున్నాడు, ఆటంకంగా నిలుస్తున్నాడు. ఐగుప్తు అందమైన పెయ్యి, ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చే ఉన్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే కదా వెనుక తట్టు తిరిగిరి, ఒకడును నిలవలేకుండా పారిపోయిరి. వారికి ఆపద దినం వచ్చింది, శిక్షాదినం వారికి ఆసన్నమైపోయింది. శత్రువులు దండెత్తి వచ్చేస్తున్నారు, మరానులు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదకి వచ్చేస్తున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాగిపోవు పాము చప్పుడు వలె వినబడుతోంది. ఇది యెహోవా వాక్కు. పాము జరజర వెళ్ళిపోతుంటుంది, అది వెళుతోంది అనే శబ్దం తెలిసినట్లుగా ఐగుప్తు వెళ్ళిపోతోంది, పారిపోతోంది ఐగుప్తు అన్న శబ్దం ప్రజలకు తెలిసిపోతోంది అన్నాడు. మ్రాణులు నరికేటువంటి గొడ్డళ్ళు పట్టుకుని దాని మీదకి వస్తున్నాడు. ఈ మధ్యన మనం చెట్లు నరకటానికి గొడ్డళ్ళు చూడటంలా, అన్నీ కూడా ఎలక్ట్రికల్ రంపాలు. ఈ మధ్యన మా కార్యాలయం దగ్గర ఒక స్థలం బాగు చేస్తున్నారు. ఏమిటా శబ్దం వస్తోందని వెళ్ళి చూశాను. ఒక విద్యుత్ రంపం విత్ మోటార్, దాంతో కొమ్మలు ఊరికే కట్ చేసేస్తున్నాడు. ఒక గంట పట్టాల్సినటువంటి చెట్టు 5-10 నిమిషాల లోపల కట్ చేసి అవతల పడేస్తున్నాడు. వేగంగా నాశనం వస్తోంది అని చెప్పటానికి గొడ్డలను సూచిస్తున్నాడు. గొడ్డలి పెగిలించేస్తుంది, నరికేస్తుంది. ఐగుప్తు తొలగించబడుతోంది, స్థానం కోల్పోతోంది అని అర్థం. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరిస్తారు, వారి స్వరశక్యము కాని ఆమె అరణ్యాన్ని నరికివేస్తారు. ఐగుప్తు కుమారి అవమానపరచబడుతుంది, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగించబడుతోంది. ఇశ్రాయేలు దేవుడు సైన్యాలకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నోలో ఉండు అమోను దేవతను, ఫరోను, ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతను ఆశ్రయించు వారందరినీ నేను దండిస్తూ ఉన్నాను. దేవతలు ఏమిటి అసలు? చాలా దేవతల పేరిట కొనియాడబడిన వారి చరిత్రలు ముగిసిపోయాయి. గోగినేని బాబు అనే ఆయన ఎథియిస్ట్, ఆయన ఆర్కే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన చెప్పినది నేను విన్నాను. చాలామంది వందలాది దేవుళ్ళని పిలువబడిన వాళ్ళు చరిత్రలో లేకుండా పోయారన్నాడు. చాలా దేవతల పేరిట విగ్రహారాధన ఐగుప్తులో నెలకొని ఉంది. 10 దేవతలు ఉండే ఐగుప్తులో, అవన్నీ కూడా దండించబడ్డాయి. మోషే కాలంలో అన్నీ దండించబడ్డాయి. ఆ తరువాతనే ఇశ్రాయేలీయులను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అవి దండించబడ్డాయంటే అర్థం ఏంటంటే వాటి యొక్క విశ్వాసం ఏదైతే ఉందో అవి దండించబడ్డాయి. అవి లేవు కదా అసలు. మనుషులు దేనినైతే దేవునిగా చేసుకుని ఇమాజినరీ ఊహాజనితంగా దేన్నైతే క్రియేట్ చేశారో దేవుళ్ళని, అవి లేకుండా పోయాయి తర్వాత. అదే చెబుతున్నాడు ఇక్కడ. వారి ప్రాణము తీయజూచు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు చేతికి, ఫరో అతని సేవకుల చేతికి వారిని, ఫరో గుంపులను అప్పగిస్తున్నాను. ఆ తర్వాత అది మునుపటి వల్లనే నివాస స్థలం అవుతుంది. ఇది యెహోవా వాక్కు.
దేవుని యొక్క పనిష్మెంట్ పర్టిక్యులర్గా ఆ సిన్ఫుల్ జనరేషన్ మీదే. ఆ తరువాత నార్మల్గా మరలా పబ్లిక్ వచ్చారు. ప్రతి స్థలాల్లో అలాగే జరిగింది. ఎవరి మీదైతే, ఏ తరం మీదైతే, ఏ జనాంగం మీదైతే దేవుడు తీర్పులు పంపాలనుకున్నాడో వారు చేసిన క్రియ ఫలితాన్ని బట్టి వారికి ఇచ్చాడు దేవుడు అటువంటి పరిస్థితి. ఇది చరిత్రంతట్లో కూడా బైబిల్లో నిరూపణ అయి కనిపిస్తోంది మనకు. ఆ తర్వాత జనరేషన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళు అన్యులైనా వారు స్వజనులైనా కూడా. ఆ పనిష్మెంట్, పర్టికులర్ పనిష్మెంట్ పీరియడ్ ఎండ్ అయిపోయిన తర్వాత మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఐగుప్తును నాశనం చేసిన దేవుడే ఐగుప్తును మరలా జ్ఞాపకం చేసుకుంటాడు అన్నాడు. నా సేవకుడు అయిన యాకోబు భయపడకము, ఇజ్రాయేలు జడియకము, దూరములో నుండి నిన్ను రక్షిస్తూ ఉన్నాను. చెరలో ఉన్న వారున్న చెరలో నుండి నీ సంతత వారిని రక్షిస్తున్నాను. ఎవ్వరి భయం లేకుండా యాకోబు తిరిగి వస్తాడు. అతడు నెమ్మదించి నెమ్మది నొందుతాడు. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఇది దేశంతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు, యోధా దేశాలతో యాకోబు అనే పేరుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యాకోబు సంతతే కదా వీళ్ళిద్దరు కూడా. 12 గోత్రాలు యాకోబు సంతానమే కదా. అందుకనే యాకోబుగా పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే దేశంతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, నేను తోడుకున్నాను. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టానో అక్కడ నుండి ఆ ప్రజలను నాశనం చేసి నిన్ను బయటికి తీసుకొస్తా. నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయాన్ని బట్టి నిన్ను శిక్షిస్తాను. ఇదే యెహోవా వాక్కు. నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షిస్తాను. శిక్షిస్తా కానీ న్యాయాన్ని బట్టి శిక్షిస్తా. చాలామంది అనుకుంటారు దేవుడు మనకి ఏం శిక్ష ఇడు అని అనుకుంటారు. పాపము వలన వచ్చు జీతమైన అగ్నిగుండమును, మరణము నుండి, దేవుని నుండి ఎడబాటు నుండి యేసుక్రీస్తు యొక్క శిలువ రక్షణ ఇచ్చింది. ఇష్టపూర్వకంగా విశ్వాసి పాపంలో కొనసాగుతూ పశ్చాత్తాపడకుండా ఉన్నప్పుడు ఆ పాపమును బట్టి అతనికి శిక్ష కలుగుతుంది. కనుక అన్రిపెంటెడ్ సిన్నర్గా ఉండిపోతున్నామా మనం పరిశీలించుకోవాలి. రిపెంటెడ్ సిన్నర్ విల్ రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. పశ్చాత్తాపడిన పాపికి ప్రభు కృపనిస్తాడు. పశ్చాత్తాప పడకపోతే కృప ఎట్లా వస్తుంది? రాదు. కనుక యూ మస్ట్ రిపెంట్ ఫర్ యువర్ సిన్. ఇట్ ఈస్ బేసిక్. నువ్వు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇట్ ఈజ్ ఆల్సో ద రియల్ బేసిక్. వాస్తవం ఏమిటంటే క్రీస్తు యేసునందు విశ్వాసం, తద్వారా నీ పాపానికి క్షమాపణ. నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. ఇదే దేవుని యొక్క వాక్కు. న్యాయాన్ని బట్టి శిక్షిస్తాను, నిన్ను సమూలంగా నాశనం చేయను. శిక్ష ఉంది. ఇది చెప్పాడు యోధా జనాంగానికి. రేపటి వాక్య ధ్యానం 47వ అధ్యాయం ప్రారంభిద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు ఆరోగ్య రాజు గారు, సహోదరి నీలావతి గారు, కుమారుడు ఆకాష్ కిరణ్, కుమార్తె నాన్సీ కిరణ్ సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. ఎపిసోడ్ సహకారులు నాయనా కావాలి, పంపించండి. ఎపిసోడ్ నిర్వహించిన ఆరోగ్య రాజు గారు, నీలావతి గారు, ఆకాష్ కిరణ్, నాన్సీ కిరణ్ గారులను దీవించండి. ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.